బంగారం చోరీకి గురైంది. సుమారుగా 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ ను వ్యర్థాలు తరలించేటువంటి ట్రాలీలో దాచి ఉంచారు. ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్య ఈ నిర్వాకానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో 100 గ్రాముల బంగారం చోరీకి గురైనట్టు తెలుస్తోంది. పెంచలయ్య అనే ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి చెత్తను తరలించేటువంటి ఆ ట్రాలీలో దీన్ని దాచినట్టుగా తెలుస్తోంది. విజిలెన్స్ సిబ్బంది తనిఖీలు చేయడంతో ఈ విషయం బయటపడింది. నిందితుడిని ప్రస్తుతం పోలీసులకు అప్పగించారు విజిలెన్స్ సిబ్బంది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన వెలిశెట్టి పెంచలయ్య, ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. సో ఆయన చెత్తను తరలించేటువంటి ఆ ట్రాలీలో ఈ బంగారపు బిస్కెట్ ని 100 గ్రాముల బంగారపు బిస్కెట్ ని ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఈ 100 గ్రాముల ఆ బంగారపు బిస్కెట్ ని తరలిస్తూ చెత్త వేసేటువంటి ట్రాలీతో దాచిపెట్టి బయటకు వెళ్ళిన తర్వాత తీసుకుందామనే ఒక ఆలోచనతో ఒక దుర్బుద్ధితో ఆయన ప్రయత్నం చేస్తే మొత్తం అయితే సిబ్బంది పట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన పోలీసు అదుపులో తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ సురేష్ అందిస్తారు. సురేష్, సో ఎలా దొరికింది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయంటే పెంచలయ్య ట్రాల్లో దాచిన విషయాన్ని సిబ్బంది ఎలా గమనించగలిగింది? ఏదైతే టీటీడీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అతని యొక్క చేతి వార్తను చూపే ప్రయత్నం చేశారని చెప్పాలి. ఏదైతే శ్రీవారి ఉండిలో వచ్చేటువంటి నగదుని కౌంట్ చేసేటువంటి పరకామని చోట ఏదైతే అటు కాయిన్స్ కావచ్చు ఇటు నోట్లు కావచ్చు వేరు చేసేటువంటి సిబ్బంది వర్క్ చేసే తరుణంలో ఏదైతే గోల్డ్ బిస్కెట్ ఒకటి ఈ యొక్క బిస్కెట్ ఒకటిని పెంచలయ్య అనే వ్యక్తి ట్రాలీలో ఏదైతే ఒక చిన్న హోల్ ఉన్నటువంటి చోట ఈ యొక్క బిస్కెట్ ని దాచేటువంటి ప్రయత్నం చేశారు. అయితే విజిలెన్స్ విభాగం తనిఖీలు చేపడతారు. ఏదైతే ఆ లోపల నుంచి వచ్చేటువంటి ట్రాలీలు కావచ్చు వాటన్నింటినీ కూడా ఇతను తనిఖీ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ తనిఖీల్లో భాగంగానే ఆ యొక్క ట్రాలీని తిప్పించి అంటే ఒక సైడ్ కు వాల్చిన తరుణంలో ఈ యొక్క గోల్డ్ బిస్కెట్ కింద పడినటువంటి పరిస్థితి. ఆ వెంటనే ఎవరైతే విజిలెన్స్ అధికారులు ఆ పెంచలయ్యని పట్టుకోవడం జరిగింది. అయితే పోలీసులు కూడా సమాచారం ఇచ్చి పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి. అయితే ఎవరైతే పెంచలయ్య ఏదైతే ఎవరికే కంటపడకుండా ఏదైతే చాకచక్యంగా మనం పెట్టాము. అంటే సురేష్, అక్కడ చెత్త వేసేటువంటి ఆ ట్రాల్లో దాచినటువంటి ఆ విషయాన్ని సిబ్బంది ఎలా గమనించగలరు? అంటే సీసీ కెమెరా ద్వారా చూసారా, లేకుంటే పెంచలయ్య ఆయనే చెప్పుకొచ్చారా పెంచలయ్య, లేకపోతే ఎలా జరిగింది? ఆ ట్రాలీ ఎప్పుడైతే ఆ ట్రాలీని తనిఖీ చేశారో ట్రాలీలో నుంచి కింద పడిన వెంటనే సీసీ కెమెరాలో ఫుటేజ్ పరిశీలించారు. ఎవరైతే చేశారు ఈ ట్రాలీ ఎవరు పెట్టారు అని పరిశీలిస్తే అప్పుడు పెట్టింది పెంచలయ్యగా గుర్తించడం జరిగింది. ఏదైతే సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించేటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క ఆ పరకామణి నుంచి ఏదో బయట వచ్చినా కానీ ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించేటువంటి వ్యవస్థ అక్కడ ఉంటుంది. ఏదైతే ఇటు విజిలెన్స్ విభాగం ప్రతిదీ కూడా పరిశీలించే పరిస్థితి. అందులో భాగంగానే ఆ ట్రాలీని గుర్తించడం, అందులో నుంచి దాన్ని తనిఖీ చేసే తరుణంలో గోల్డ్ బిస్కెట్ కింద పడడం, ఆ వెంటనే విజిలెన్స్ అధికారులు ఆ యొక్క సీసీ ఫుటేజ్ ను క్షుణ్ణంగా పరిశీలించడం, ఎవరు ఈ ట్రాలీలో పెట్టారు అని గమనించడం. అప్పుడు ఇతను ఎవరైతే పెంచలయ్య అనే వ్యక్తిని గుర్తించినట్టుగా పోలీసులు ఇక్కడ అధికారులు తెలియజేయడం అయింది. పోలీసులు స్టేషన్ కూడా తరలించినటువంటి పరిస్థితి. అంటే సురేష్, ఇప్పుడు ఈ విషయం బయటపడింది కాబట్టి పెంచలయ్య పేరు బయటకు వచ్చింది. ఆయన 100 గ్రాముల బంగారానికి సంబంధించి ఆ బిస్కెట్ కాయిన్ బయట కింద పడింది కాబట్టి ఆయన పేరు బయటకు రావడం, ఆయన అరెస్ట్ కావడం జరిగింది. గతంలో కూడా ఇదే మాదిరిగా జరిగే అవకాశం కూడా లేకపోలేదు. సో గతంలో కూడా జరిగిందా, ఏం జరిగింది, ఎటువంటి విషయాలపైన మనం చర్చిస్తున్నారా? అటువంటి చర్చ ఏమైనా ఉందా? ఎస్, గతంలో కూడా ఇటువంటి చర్యలు ఇటువంటి పరిస్థితులు చేతివాటాలు చూపేటువంటి ప్రయత్నాలు జరిగినటువంటివి. అయితే ప్రతిదీ కూడా ఏదైతే విజిలెన్స్ విభాగం బట్టబయలు చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ చాలా విజిలెన్స్ విభాగం నుంచి చాలా పటిష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి చేసేవారి సంఖ్య మాత్రం తరచూ అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలతో చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే తిరుమలలో కనబడుతుందని చెప్పాలి. ఈ పరకామణి వద్దే కదా ఏదైతే స్వామివారి ఉండి వద్ద కూడా ఉండిలో చేతులు పెట్టి ఎత్తుకునేదాన్ని ఇక్కడ ట్రై చేసినటువంటి పరిస్థితులు కూడా గతంలో మనం చూసాం. అయితే ఇక్కడ విజిలెన్స్ విభాగం పటిష్టంగా భద్రత ఉండడంతో ఇలాంటి వాటిని పట్ల కఠినంగా వ్యవహరించగలుగుతున్నారు. అయితే ఇలాంటి వారు మాత్రం తరచూ ఏదో ఒక రోజు అప్పుడప్పుడు ఇలాంటి వారు బట్టబయలవుతున్నటువంటి పరిస్థితులు అయితే అప్పుడప్పుడు కొన్ని మీద కనబడుతూనే ఉన్నటువంటి పరిస్థితి. రైట్ సురేష్, అంటే ఇంకెవరైనా ఆయనతో పాటుగా భాగస్వామిగా ఉన్నారా, ఇండివిజువల్ గా చేస్తారా, లేకపోతే ఆయనకు సహకరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దాని మీద ఇప్పటికే పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద ఈవో కూడా ఎవరైతే అదనపు ఈవో ఉన్నారో వెంకయ్య చౌదరి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఏదైతే మేము పోలీసులకు అప్పచెప్పినాము, తర్వాత ఏదైతే పోలీసుల యొక్క ఇంట్రాగేషన్ లో పూర్తిగా దీన్ని ఎవరెవరు చేశారో, అతను ఏ విధంగా ఇంకొకరితో సహాయం తీసుకున్నాడా ఏమనేసి పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క కేసు దర్యాప్తు చేసి తెలిసేటువంటి పరిస్థితి ఉంది. రైట్ సురేష్, సో మొత్తం మీద నిత్యం ఈ మధ్య కాలంలో
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశం ఏదో ఒక విషయం చర్చనీయాంశంగా మారింది. గతంలో లడ్డుకి సంబంధించిన విషయాన్ని చూసాం, ఆ తర్వాత ఇటీవల కాలంలో తొక్కిసలాటకు సంబంధించిన అంశాన్ని చూసాం, గతంలో పులులు అక్కడ తిరగడం సంచారం చూసాం, పులులు కొంతమందిని అక్కడే ఇబ్బంది గురి చేయడం చూసాం. ఇవన్నీ కూడా నిత్యం ఏదో ఒక రకంగా సంఘటన వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా అక్కడ ఒక 100 గ్రాములకు సంబంధించినటువంటి ఆ బిస్కెట్, ఆ గోల్డ్ కాయిన్ని ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చెత్త తరలించేటువంటి ట్రాలీలో పెట్టగా అక్కడ చెత్త తరలించినటువంటి ఆ ట్రాలీలో నుంచి ఆ బిస్కెట్ కాయిన్ పడిపోయింది. ఆ తర్వాత ఎవరు పెట్టారు ఏంటి అని లోతుగా పరిశీలిస్తే పెంచలయ్య పేరు బయటకు వచ్చింది. ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఈ నిర్వాకానికి పాల్పడేట్టుగా పోలీసులు సిబ్బంది గుర్తించారు. ప్రస్తుతం పెంచలయ్యని పోలీసు అరెస్ట్ చేశారు. మరింతగా ఆయనను విచారిస్తున్నారు. ఎందుకంటే ఇది ఇప్పుడే జరిగిందా, గతంలో కూడా జరిగిందా, ఇంకా ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారనే విషయం పైన ఇంకా లోతుగా విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టే అవకాశం కనబడుతోంది.